అండ్ రైట్. అయితే ఇందాక ఒక దాని గురించి అలా మాట్లాడుతున్నప్పుడు నేను కూడా కట్ చేశా. ఇక్కడ దెబ్బ తగిలింది కదా, అదే దేవరం మూవీ. ఇది యాక్చువల్లీ ఏంటంటే అది ఒక గొప్ప అనుభవం బ్రో. దెబ్బ అనేది మర్చిపోయాను నేను. సో దెబ్బ తగలడం గొప్ప అనుభూతి, గొప్ప అనుభూతి నాకు. ఎందుకని అక్కడ ఒక స్టార్ అని. ఎందుకంటే స్టార్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే నేను కొంచెం నేర్చుకున్నా ఆ దెబ్బతోనే. ఏంటంటే ఈ సీక్వెన్స్ ఫస్ట్ మాకు రిహార్సల్ జరిగింది ఇక్కడ మన అల్యూమినియం ఫ్యాక్టరీ అని చెప్పేసి. అక్కడ మన ఎన్టీఆర్ గారిది హౌస్ సెట్ ఉంది, దేవరా. ఆ హౌస్ సెట్ దగ్గర మాకు రిహార్సల్ జరిగింది. మేము రేపు కాదు 2 days ఆఫ్టర్ గోవా వెళ్ళాలి షూటింగ్ కి. అక్కడ జరిగే సీక్వెన్స్ కి ఇక్కడ రిహార్సల్ జరిగింది. అయితే ఈ రిహార్సల్స్ లో ఏంటంటే ఎన్టీఆర్ గారు ముందు వెళ్తూ ఉంటారు, మేము ఆయన్ని క్యాచ్ చేయాలి. ఎవరు పట్టుకుంటే వాళ్ళకు ఒక మంచి ట్రీట్ అన్నట్టు మన పీటర్ మాస్టర్ కొంచెం చెప్పారనమాట ఆ రోజు. పట్టుకునే వాళ్ళు ఉన్నారా ఎవరైనా అని చెప్పేసి వాళ్ళల్లో ఇప్పుడు ఎన్టీఆర్ గారి డూప్ కి ఒక కుర్రోడు ఉన్నాడు. ఆ కుర్రోడితో ఈ సీక్వెన్స్ చేయించారనమాట. ఆ అబ్బాయి ఏంటంటే ఆరితేరిపోయాడు పరిగెత్తే విషయంలో. మనం కొత్త కదా, మనకు తెలియదు, కానీ చేసాం. చెట్ల మీదకి ఎక్కాం, మళ్ళీ హౌసుల మీదకి ఎక్కాం, మీద నుంచి దూకడం, అటాక్ చేయడం, వెనకల నుంచి వెళ్ళి పట్టుకోవడం, దొరకడు. అంటే అంత స్పీడ్ వెళ్తూ ఉన్నాడు ఆయన. ఆ స్పీడ్ లో ఆయన క్యాచ్ చేయాలి, క్యాచ్ చేసి పట్టుకోవాలి. ఈ సీక్వెన్స్ లో కింద పడిపోయారు, దెబ్బలు తగిలే వాళ్ళకి దెబ్బలు ఇదైపోయి కొంతమంది అలాగే కాళ్ళు స్ట్రాచ్ అయిపోవడం, ఇక మళ్ళీ కొంతమంది బ్రీతింగ్ ప్రాబ్లం అవ్వడం, ఇట్లా కొన్ని జరిగినాయి. కానీ ఇదంతా నేర్చుకున్న తర్వాత మాకు అక్కడ ఈజీ అయింది. ఎక్కడ మన గోవాలో. ఇక్కడ ఫారెస్ట్ లేదు, జస్ట్ మట్టి ఇల్లు వీటి మీద పరిగెత్తాము. బట్ కానీ ఇక్కడ తగిలించుకున్నాం బాగా. చేతులు దొక్కుపోయినాయి, చేతులు కొన్ని ఆ చెట్లకున్న ఇవి ఉంటాయి కదా కొయ్యలు, ఆ కొయ్యలు దిగడం, ఇలాంటివన్నీ అయినాయి. నా ఒక్కడికి కాదు, ఆ సీక్వెన్స్ చేసిన ప్రతి ఒక్కరికి ఇలా జరిగింది. ఏంట్రా బాబు ఇలా ఉందంటే పీటర్ మాస్టర్ అక్కడ ఆయనతో వర్క్ చేయడం అంటే మామూలు విషయం కాదు అసలు. ఆయన పని ఎంతగా నేర్పిస్తారంటే అంతే కామెడీ కూడా ఉంటుంది. ఇప్పుడు నిన్నెంత ఇబ్బంది పెడతాడు షార్ట్ లో, 10 నిమిషాల్లో నేను నవ్విచ్చేస్తాడు మళ్ళీ. అది నాకు చాలా నచ్చుతుంది మాస్టర్ దగ్గర, చాలా బాగుంటది. ఆ తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళాం, గోవా ఫారెస్ట్ సీక్వెన్స్. లైట్ గా వర్షం పడుతూ ఉంటది, కాస్ట్యూమ్ అంతా తడిగా ఉంటది, పరిగెత్తాలి. అది ఎలా ఉంటదంటే బ్రో, ఎన్టీఆర్ సారు ఫస్ట్ ఆయన క్లోజ్ షాట్స్ తీసుకోవాలని చెప్పేసి ఒక చిన్న షాట్ చేయించారు ఫస్ట్ సార్తో. అది చూసిన తర్వాత ఇది మనం చేయకపోతే ఇంకా వేస్ట్, మనం చెయ్యాలి తప్పకుండా అంటే ఆయన్ని చూసిన తర్వాత. అంటే ఆయన అంత ఇష్టంగా చేస్తున్నాడు. మళ్ళీ ఆయన మేమన్నా అక్కడక్కడ కొంతమంది షూలు వేసుకున్నాం, ఆయన చెప్పులు వేసుకున్నాడు. చెప్పులతో షాట్ అది. మళ్ళీ ఈ దారి కూడా క్లియర్, ముందుకెళ్ళి చూడడం కానీ అక్కడ ఏమైనా ఉన్నాయని చెక్ చేయడం ఇలాంటివి ఏం జరగలేదు. జస్ట్ ఒక వే ఇట్లా అనుకుంటారు, ఈ వేలో వెళ్ళిపోవాలి అంతే. ఆయన ముందు పరిగెడుతూ ఉంటే మేము వెనకాల అటాక్ చేస్తూ ఉండాలి, కత్తులు ఇసరాలి. ఆ షాట్ మీరు చూసింటారు, నైట్ సీక్వెన్స్ ఉంటది, ఆ కత్తులు ఇసరడం, ఆ షాట్లంతా మేమే చేసాం అవి. మళ్ళీ ఇట్లా లోయ ఉంటది కిందికి, ఇలా లోయ ఉంటే మళ్ళీ ఇట్లా ఒక లోయ ఉంటది, దీని మధ్యలో దారి ఉంటది, ఇట్లా కిందికి ఒక లోయ, మళ్ళీ పైనుంచి ఒక కొండ ఉంటది, అది లోయ. ఇక్కడ కింద నుంచి ఒక 20 మంది, పైనుంచి ఒక 20 మంది వస్తూ ఉంటారు. మధ్యలో ఎన్టీఆర్ గారు పరిగెడుతూ ఉంటారు. పరిగెడుతూ ఉంటే ఇలా పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు కొంచెం స్లిప్ అయినా వెళ్ళిపోతారు బ్రో లోయలోకి. అది ఎన్ని ఫీట్లు ఉందో కూడా తెలియదు మాకు. అంటే అట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ అంత పిచ్చిగా చేసిన నా తోటి ఆర్టిస్టులు అందరూ నిజంగా అది చాలా గొప్ప అనుభూతి బ్రో. అంటే దాని ద్వారా అంటే ఒక యాక్టర్ ఎంత కష్టపడితే లైఫ్ అంత బెటర్ గా ఉంటుంది, మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని ఆ కష్టంతో నేను తెలుసుకున్నది అది. ఈయన ఇంత కష్టపడుతున్నాడు కాబట్టి ఇవాళ ఆ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని పేరు ఎలా వచ్చింది బ్రో. ఆయన ఎంతో కష్టం పడబోతే అన్ని ఇబ్బందులు పడుతూ అది వేరే బ్రో. ఆయన గురించి మనం ఒక్క మాటలో వివరించలేం, ఎందుకంటే తారక్ అన్న అంటే అది వేరే, అదొక రకమైన వైబ్. ఆయన
ఆయన సెట్ లోకి వచ్చి అక్కడ నిలబడుకున్నాడంటేనే ఒక్కొక్కరికి ఇంకా అయిపోతా ఉంటది, ఏదో చేసేద్దాం అన్న ఫీల్ వస్తూ ఉంటది. ఓకే. సో డైలాగులు కూడా ఆయన ఏంటంటే ఎంత డైలాగులు ఇచ్చినా సింగిల్ టేక్ లో ఫటాఫటా చెప్తారు. ఇది నిజం బ్రో. అది ఆన్ స్పాట్ లో వస్తారు, పేపర్ తీసుకొని చూసుకుంటాడు, ఒక వెళ్ళిపోదాం అంటే ఎక్కి అంటాడు. అదే మరి అది ఎలా వచ్చిందన్నది మనం చెప్పలేం, కానీ ఆ డెడికేషన్ కి ఆ బ్లడ్ లో ఉంది, అంతే కదా, అది వేరే బ్రో. అండ్ సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అంటే నీతో మాట్లాడుతుంటే నాకు టైం కూడా తెలియడం. అండ్ అంటే మీరు చెప్పే ఒక్కొక్క మెమరీ కూడా ఎలా ఉన్నాయంటే మేము అక్కడ ఉండి దాన్ని చూస్తే ఎలా ఎంజాయ్ చేస్తాం అలా ఉంది. అండ్ పెద్ద హీరోలతో పడుతుంది, అండ్ పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి, మెయిన్ లీడ్ గా ఒక పెద్ద హీరోతో ఒకటి పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మళ్ళీ కూడా మనం ఒక ఇంటర్వ్యూ చేయాలి తప్పకుండా. ఇంకోటి ఏంటంటే అంటే ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ప్రతి ఆర్టిస్ట్ కి ఒక గోల్ ఉంటుంది, ఇది నా గోల్, ఇది నా డ్రీమ్ అని. సో మీకు అలాంటి డ్రీమ్ గోల్ గానీ ఏమైనా ఉన్నాయా, డ్రీమ్ ప్రాజెక్ట్ గానీ? లైఫ్ లో అది పెద్ద గోల్ అని చెప్పను బ్రో, చిన్న గోల్ అది. అది కూడా ఒక చిన్న విలన్ లాగా మన తెలుగు ఇండస్ట్రీలో ఒక పేరు వచ్చి, ఒక కేదార్ పలానా ఆర్టిస్ట్ విలన్ పాయింట్ ఆఫ్ లో ఇలా చేస్తూ ఉంటాడు, ఈ ట్యాగ్ చాలు బ్రో నాకు. అంటే ఇంతకంటే పెద్ద కోరిక లేదు, పెద్ద ఆలోచన లేదు. నేను ఇక్కడ ఉంటాను అంతే. మీరు నన్ను ఇటు తీసుకెళ్ళండి, ఇక్కడ నుంచి కిందికి తీసుకెళ్లండి, ఐ యాక్సెప్టెడ్. సో అలా ఉన్నా, ఆ క్లారిటీతో అయితే ఉన్నా. సో నాకు ఫ్యూచర్ లో నాకు అలా కావాలి, ఇలా ఉండాలి, నాకు ఇంత అన్ని ఆశలు కూడా లేవు. ఉన్న చిన్న జీవితంలో 10 రోజులు నాకు పరిచయమైన వ్యక్తులతో ప్రేమగా మాట్లాడుతూ, ఒక 3 పూట్ల ఆనందంగా అన్నం తింటూ, ఆయు ఆరోగ్యాలతో ప్రతి ఒక్కరి జీవితం అలాగే ఉండాలని కోరుకుంటాను బ్రో. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో, అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మంచి మంచి ప్రాజెక్ట్ చేయాలి, మనం మళ్ళీ కలాలి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.